మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి అశ్విని కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024-25, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రాచర్ల మండలంలో అమలైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్ని పంచాయతీ వారీగా డీఆర్పీలు ప్రజావేదికలో వివరించారు. పథకం అమలు పనుల నిర్వహణపై వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ కాసింభి, ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి, మోషే, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన రాచర్ల మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం జరిగింది. ఇది 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరంలో జరిగినటువంటి పనులకు సంబంధించి గత 10-15 రోజుల నుంచి సామాజిక తనిఖీ బృందాలు గ్రామాల్లో తిరిగి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో చేసినటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలించి అప్పుడు పనిచేసినటువంటి వేస్ట్ సేకర్స్ వేతనదారుల యొక్క ఇళ్లకెళ్ళి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మాట్లాడి ఈ నివేదికలు తయారు చేశారు. ఆ నివేదికను గ్రామ సభలో కూడా పెట్టి అక్కడ కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఓపెన్ ఫోరం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ప్రకారం వేతనాల రూపంలో 5,43,00,000 ఖర్చు చేయడం జరిగింది. అలాగే 5,43,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ రూపంలో అంటే రోడ్లు, బిల్డింగ్లు వీటి రూపంలో 3,63,00,000, మొత్తం 9,07,00,000 రూపాయలు 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా మెటీరియల్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడా కూడా డీవియేషన్ లేవు, అన్ని కూడా పర్ఫెక్ట్గా జరిగినాయి. రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్ని కూడా కరెక్ట్గా జరిగింది. ఎక్కడా కూడా రూపాయి కూడా డీవియేషన్ లేదు. ఇకపోతే వేజ్ వర్క్స్లో ముఖ్యంగా మనకి ఇక్కడ జరుగుతున్న వర్క్స్ ఏంటంటే ఎక్కువ 90% స్ట్రెంచ్ వర్క్స్ జరిగింది. అంటే స్టాగర్ ట్రెంచెస్, కొండ జరిగింది. తర్వాత కొన్ని ఫామ్ పాయింట్ జరిగింది. ఎక్కడైనా కొన్ని వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ జరిగింది. ఈ 3 రకాల వర్క్ మేజర్గా జరిగింది. సో వీటిలో ఒక 6% నుంచి 10% వరకు వేరియేషన్స్ వచ్చింది. సహజంగా మనకి 2 ఏళ్ళు అవుతుంది, కొన్ని పనులు వచ్చి 18 ఏళ్ళ నుంచి 2 సంవత్సరాల వరకు ఈ పనులు అయిపోయి చేసి ఉన్నారు. సో కాబట్టి కొంత వేజ్ అంటే మట్టి పనులు కాబట్టి కొంత డీవియేషన్ అనేది మినిమం రావడం అనేది సహజం. వర్షాలు ఉన్నాయి, కొంత కాలం గడిచింది కాబట్టి కొంత వేరియేషన్స్ వచ్చినాయి. అలా వచ్చిన వేరియేషన్స్ కాడ కొంత ఫైన్, కొంత రికవరీ వేయటం జరిగింది. మొత్తం మీద ఈరోజు 23,479 రూపాయలు రికవరీ, 76,500 రూపాయలు ఫైన్ రూపంలో విధించడం జరిగింది. మొత్తం 99,979 రూపాయలు ఏదో రికవరీ కానీ ఫైన్ కానీ విధించడం జరిగింది. ఇకపోతే ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా మనకి గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనేది ముఖ్యం. అంటే జాబ్ కార్డ్ అప్డేషను, రోజ్గార్ దివస్ మీటింగ్ కండక్ట్ చేయడం, వర్క్ ఫైల్స్ కరెక్ట్గా నిర్వహించడం, 7 రిజిస్టర్స్ కరెక్ట్గా నిర్వహించడం, తర్వాత పని దగ్గర సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా ముఖ్యం. వీటికి సంబంధించి చూస్తే జాబ్ కార్డులు పాక్షికంగా నిర్వహించారు అప్డేషన్, 7 రిజిస్టర్స్ వర్క్ ఫైల్స్ బాగా చేశారు. కానీ పని వద్ద సౌకర్యాల విషయంలో బాగా వెనకబడ్డారు. సో అది అందరికి కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓ గారి, ఏపీఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం పని దగ్గర ఎక్కడా కూడా సౌకర్యాలు అనేది కల్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా నీడ, మంచినీరు, మెడికల్ కిట్ అనేది మస్ట్గా పని ప్రదేశంలో ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నాను. సో మిగతా అన్ని కూడా చూసుకున్నప్పుడు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు పెద్దగా అవకతవకలు అనేది ఏం కనపడలేదు. సోషల్ ఐటీ నివేదికలో కూడా వాళ్ళు కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న డీవియేషన్ తప్పితే పెద్ద తప్పులు అనేది ఎక్కడ కనపడలేదని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.